పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. వ్యవసాయ శాఖపై అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో కేసీఆర్ ఏం చేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొందబెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానంతో మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని చెప్పారు. కేటీఆర్ అత్తగారి ఊర్లో సమస్యలు పరిష్కరించని నీచ చరిత్ర కేటీఆర్దే అంటూ ఫైర్ అయ్యారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరిని తొక్కుతారో చూసుకుందాం రా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాలో పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తాం. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష, అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా మీకు చేతనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం. స్వేచ్ఛగా మీరు అటుపక్క నిలుచున్నారు, మేము ఇటుపక్క నిలుచుంటాం. ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజలు